తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. 28 సార్లు ఢిల్లీకి వెళ్లానని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారన్నారు. తాను వారిలా పైరవీలు చేయడానికో బెయిల్ కోసమో ఢిల్లీకి వెళ్లలేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి రాబట్టుకోవాలని, అవసరమైతే ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. హరాజ్ పాట పాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. వాళ్ళు అడిగితేనే చేసినాం కదా, అసెంబ్లీలో వాళ్ళే అడిగిండ్రు కదా, విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాల్ విసిరినందుకే కదా. సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాల్ విసిరిండ్రు, దీంట్లో వాళ్ళే సవాల్ విసిరిండ్రు, విద్యుత్ దాంట్లో. ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయన్నే అడుగుతున్నాడు. సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి.